క్రిస్మస్ సెలబ్రేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. క్రిస్టియన్ సోదర సోదరీమణులకు తెలుగు రాష్ట్రాల సీఎంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభువు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం ఎప్పటికీ అనుసరణీయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పరిపాలన పారదర్శకంగా అందిస్తామని తెలిపారు. క్రిస్టియన్లు సంతోషంతో, ఆనందోత్సాహాలతో క్రిస్మస్ ను జరుపుకోవాలని, క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికై అందరూ పాటుపడాలని ఏపీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత లోకేష్ కు వైఎస్ఆర్ ఫ్యామిలీ తరపున వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని లోకేష్ ట్విట్టర్లో తెలిపారు. షర్మిలకు థ్యాంక్స్ చెప్పారు. ఇంత అద్భుతమైన క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. మీకు, మీ కుటుంబానికి నారా ఫ్యామిలీ తరపున మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని ట్విట్టర్లో విష్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొనిదెల ప్రీ క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్లోని చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత క్రిస్మస్ కేక్ కట్ చేశారు. చిన్నారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనా కొనిదెలను హోం నిర్వాహకులు సత్కరించారు. తెలంగాణలో గెలుపు తర్వాత ఆంధ్రప్రదేశ్పై కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఏపీలో కాంగ్రెస్ స్థితిగతులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. అంతేకాదు దీనిపై ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఏఐసీసీలో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కొత్త ఇన్ఛార్జి మాణిక్రామ్ ఠాకూర్ సహా రాష్ట్ర ముఖ్య నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించింది. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కేసులకు భయపడి వెనక్కి తగ్గితే మరణ శాసనం రాసుకున్నట్టని హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ప్రజలకు, జగన్కు మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ కొల్లగొట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని అన్నారు. వాటాల కోసం కక్కుర్తిపడి పరిశ్రమలను వెళ్లగొట్టారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మహాచండీ యాగం, సుదర్శన హోమం నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ హోమాలు హోమ క్రతువు ముగిశాయి. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 40 మంది ఋత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ యాగంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు చంద్రబాబు దంపతులు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 28, 29, 30న కుప్పంలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. 3 రోజుల పాటు జరిగిన యాగం ఆదివారం ముగియడంతో మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు. పార్టీలో వైసీపీ నేతల చేరికల తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు. 25, 26, 27న హైదరాబాద్లోని చంద్రబాబు ఉండనున్నారు. ఈ నెల 28న చంద్రబాబు కుప్పం వెళ్తారు. చంద్రబాబు నిర్వహించిన మహాచండీ యాగంపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు, అమర్నాథ్ సెటర్లు వేశారు. నేడు యజ్ఞాలు ప్రజల కోసమంటావు, నాడు వెన్నుపోటు ప్రజల కోసమే అన్నావు అని రాంబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు చేసేది యాగం, ప్రతిదానిపై ఏడుపు మీకొక రోగం అయినా త్వరలో రాష్ట్రానికి మంచి యోగమని మంత్రి అమర్నాథ్ సెటర్లు వేశారు. ఏపీ రాష్ట్రానికి ఉన్న పేరు ప్రతిష్టలను సీఎం జగన్ నాశనం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ, జనసేన ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. యువగలం, నవశకం సభ ద్వారా ప్రజా చైతన్యం వెల్లివిరిసిందని తెలిపారు. అధికార మార్పు ఎప్పుడా అని ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనకు ముగింపు పలికారని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. అధికారంలో ఉన్నంత కాలం దోచుకోవడమే తప్ప కుటుంబ పాలకులు చేసిందేమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఇలాంటి ఫలితాలే ఉంటాయని పృథ్వీరాజ్ తెలిపారు. జగన్ విధ్వంస పాలనతో వ్యవస్థలు కుప్పకూలాయని, ఆ ప్రభావం నుంచి కోలుకోవడానికి 10 ఏళ్ల సమయం పడుతుందని అన్నారు. జనసేన, టీడీపీతో అద్భుతాలు జరుగుతాయని పృథ్వీరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ సమావేశంపై తనదైన శైలిలో స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతినిధిగా ఇండియా కూటమిలో చేరాలని ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపారని తెలిపారు. వాళ్ళిద్దరి భేటీలో భూమి బద్దలయ్యేది ఏమీ ఉండదని కొట్టిపారేశారు కొడాలి నాని. మరోసారి వైసీపీ గెలుపు ఖాయమని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల అంశం బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన ఎన్నికల సందర్భంలో పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు. అధికార పార్టీ నేతలు బీజేపీపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు. ఏదేమైనా బీజేపీ నిర్ణయం లేట్ అయినా లేటెస్ట్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. కులగణన చేపడతామని ప్రకటించిన వైసీపీ సర్కార్ ఇప్పుడు నాన్చుడు ధోరణి చూపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు డేట్లు ప్రకటించి వెనకడుగు వేసింది. కులగణన చేసిన కొన్ని రాష్ట్రాలలో అక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయిందనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే ఏపీలోనూ అదే ఫలితాలు వస్తాయని వైసీపీ భయపడుతోందని చర్చ నడుస్తోంది. దీనిపై ఇప్పటికే వైసీపీ కూడా సర్వే నిర్వహించినట్లు సమాచారం. సర్వేలో కులగణనపై నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయని తెలుస్తోంది. ప్రజాపాలనతో నిస్సహాయులకు సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ సభల ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. అంబేద్కర్ చెప్పినట్టు అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, పౌరుల నైతిక అభివృద్ధియే నిజమైన దేశాభివృద్ధి అని విశ్వసిస్తున్నామని తెలిపారు. అందుకే అట్టడుగున ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసానిస్తోందని సీఎం తెలిపారు. అధికారుల అలసత్వాన్ని సహించబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. పారదర్శకంగా జవాబుదారీగా పని చేయాల్సిందేనని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో తెలిపారు. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని, అందులో అనుమానాలు వద్దని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలను అందించాల్సిన బాధ్యత అధికారులదేనని, పాత ప్రభుత్వ పద్ధతులను అధికారులు మానుకుంటే మంచిదని హితవు పలికారు. తెలంగాణ మంత్రులను జిల్లా ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ బాధ్యతల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కు, రంగారెడ్డి జిల్లా శ్రీధర్ బాబుకు, ఖమ్మం జిల్లాను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా, దామోదర రాజనరసింహ మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. పొంగులేటికి వరంగల్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. మెదక్ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు సీతక్కను నియమించారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీలు అయ్యారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జ్యోతి బుద్ధా ప్రకాష్ నియమితులయ్యారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్గా శ్రీధర్, రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలికేరిపై బదిలీ వేటు పడింది. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా గౌతమ్ పోటు నియమితులయ్యారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్గా శృతి హోజా, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్గా నరసింహారెడ్డి, సివిల్ సప్లై కమిషనర్గా దేవేంద్ర సింగ్ చౌహాన్ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బట్ట కాల్చి మీద వేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఒక్క బ్యారేజీలో లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోపభూయిష్టమని చూపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కాలువలు కడితే అదనంగా 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని తెలిపారు. తెలంగాణ భవన్లో శ్వేతపత్రం విడుదల చేస్తూ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేసిన శ్వేత పత్రాలపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఘాటు విమర్శలు చేశారు. తప్పులు బయటపడతాయని భయంగా ఉందా అంటూ ప్రశ్నించారు. అధికారం లేకపోతే నిద్ర పట్టడం లేదా అంటూ నిలదీశారు బండ్ల. ప్రజల తీర్పును గౌరవించాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని బండ్ల గణేష్ తెలిపారు. బీఆర్ఎస్ పాలకుల దోపిడీ ప్రజలందరికీ తెలుసని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని తెలిపారు. అలాగే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. సెక్రటేరియట్ వంటి భారీ భవంతులతో ప్రజలకు ఏం మేలు జరిగిందని మంత్రి అడిగారు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు బయటికొస్తాయని అన్నారు. లంచం డిమాండ్ చేయడం తప్పు కాదంటూ వాదించి తాను చేసిన పనిని సమర్థించుకున్న తహసీల్దార్పై సత్యసాయి జిల్లాలో వేటు పడింది. బిగ్ టీవీ కథనాలకు స్పందించిన ఉన్నతాధికారులు ఎంఆర్ఓ ముర్షావలిని సస్పెండ్ చేశారు. అతడిని సస్పెండ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రకటించారు. మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటన, భోజనాల కోసం లక్షల్లో ఖర్చవుతుందన్నారు ముర్షావలి. అందుకే రైతుల నుంచి లంచం వసూలు చేస్తున్నామని అన్నారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్లో ఇరుక్కొని ఇబ్బంది పడ్డారు. బోయినపల్లిలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమె బిల్డింగ్ పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. ఓవర్లోడ్ కారణంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కిందికి వెళ్లిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది లిఫ్ట్ డోర్లు పగలగొట్టి లోపల ఉన్న వారిని బయటకు తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్మయకర ఘటన జరిగింది. జిల్లా కలెక్టర్ అత్యుత్సాహం చూపారు. కలెక్టర్ భవేష్ మిశ్రా అటెండర్తో బూట్లు మోయించారు. స్థానిక చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు బూట్లతోనే ప్రార్థన మందిరం లోపలికి వచ్చిన కలెక్టర్ ప్రార్థన మందిరంలోకి బూట్లతో వెళ్లడం సరికాదని తెలుసుకుని అటెండర్ చేతికి ఆ బూట్లను ఇచ్చారు. కార్యక్రమం అయ్యేంత వరకు బూట్లు చేతిలో పట్టుకుని అటెండర్ నిల్చున్నారు. సోషల్ మీడియాలో కలెక్టర్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇంటర్ పరీక్షలపై బోర్డు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. త్వరలోనే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అవ్వడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాస్త ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్ర తల్వార్ను శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భువరాహస్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీ స్వామి పుష్కర్ని తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానం ఆచరించిన వారికి తిరుమల శేషగిరులలో వెలిసి ఉన్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల్లో ప్రాశస్త్యంగా ఉంది. శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో భక్తులు క్యూ కట్టారు. ముఖద్వారం నుంచి శ్రీశైలం క్షేత్రం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్లియర్ చేసేందుకు పోలీసులు నానా పాట్లు పడుతున్నారు. శ్రీశైలం క్షేత్రానికి రావడానికి పోవడానికి సింగిల్ రోడ్డు కావడంతో వీకెండ్స్ లో ట్రాఫిక్ జామ్లు నిత్యకృత్యంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుస సెలవులు వస్తే మల్లన్న భక్తులకు మరిన్ని ఇక్కట్లు తప్పడం లేదు. నంద్యాల జిల్లా అవుకులో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబం రచ్చకెక్కింది. జెడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మి తన ఇంటి సమీపంలో కారు పార్కింగ్ చేస్తుండగా మాట పెరిగి దాడులు చేసుకున్నారు. అవుకులో హైటెన్షన్ దారితీసింది. శ్రీలక్ష్మికి గాయాలయ్యాయి. తన భర్త భగీరథ రెడ్డి మరణం తర్వాత తనని రాజకీయంగా ఆర్థికంగా వేధిస్తున్నారని శ్రీలక్ష్మి ఆరోపించారు. డిజిటల్ యుగంలో మోసాలు బాగా పెరిగాయన్నారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, బంగారు దుకాణాల్లో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు చేయాలని సూచించారు. పైసా ఖర్చు లేకుండా ఆన్లైన్లో కంప్లైంట్ చేసినా ప్రభుత్వం స్పందిస్తుందని తెలిపారు మంత్రి కారుమూరి. హన్మకొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై ఎల్కతుర్తి సమీపంలో రన్నింగ్ కండిషన్లో ఉండగానే బస్సు చక్రాలు ఊడిపోయాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. 80 మంది ప్రయాణికులతో బస్సు హుజురాబాద్ నుండి హన్మకొండ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఓవర్లోడ్ కారణంగానే బస్సు చక్రాలు ఊడిపోయాయని భావిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 కార్లు ఢీకొట్టాయి. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. బొందలకుంట గ్రామ స్టేజీ మలుపు దగ్గర వేగంగా ఢీకొన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సులో 55,87,000 రూపాయల డబ్బు రవాణా చేస్తున్నారు. నెల్లూరు చెన్నై రహదారిపై ట్రావెల్స్ బస్సులో అంత పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిస్తున్నట్టు గుర్తించారు. సరైన పత్రాలు చూపించలేదని పోలీసులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో దొంగలు హల్చల్ చేశారు. ఒకే రోజు 3 షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. మారుతినగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న 3 ఎలక్ట్రికల్ షాపులలో 10,000 రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లారు. గత కొన్ని రోజులుగా తాళం వేసి ఉన్న షాపులను, ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. చిన్న అవసరం కోసం బయటకు వెళ్లాలన్నా పట్టణ ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. నాచారం పిఎస్ పరిధిలో కల్తీ కుల్ఫీ ఐస్ క్రీం తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఎలాంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీం పరిశ్రమను కొనసాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడ కుల్ఫీ, ఫలుదా తయారీ చూసి విస్తుపోయారు. తయారీ కోసం గడువు ముగిసిన రసాయనాలు, కుళ్లిపోయిన బాదం గింజలు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్కు చెందిన రోషన్ లాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఐస్ క్రీంలు తింటే పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసనను ఆపబోమని తేల్చి చెప్పారు. న్యాయపరమైన కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఎవరనే దానిపై సీ ఓటర్ సర్వే నిర్వహించింది. ప్రజలు ప్రత్యక్ష ప్రధానమంత్రిని ఎన్నుకోవాల్సి వస్తే వారు ఎవరిని ఎన్నుకుంటారు అని ఆ సర్వేలో ప్రశ్నించింది. అందులో 59% మంది ప్రజలు ప్రస్తుత ప్రధాని మోదీనే తిరిగి ఎన్నుకుంటామని చెప్పారు. ఇక 32% మంది ప్రజలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్నుకుంటామని తెలిపారు. తాను ఎన్నో అవమానాలు, బాధలు అనుభవించిన వ్యక్తినని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. అన్ని వైపుల నుంచి వచ్చే అవమానాలు, బాధలను సహించారని ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ప్రొబేషనర్లు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. దేశ సేవలో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవని అన్నారు. ఎంపీలను సస్పెండ్ చేసిన విషయంలో టీఎంసీ కళ్యాణ్ ఆయనను అనుకరించడంపై స్పందిస్తూ ధన్ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో గెలిచిన కొత్త ప్యానెల్ను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారతీయ రెజ్లింగ్ పోటీల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించడంతో సస్పెన్షన్ వేటు వేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కేంద్ర క్రీడా శాఖ తెలిపింది. దీంతో WFIకి కొత్తగా నియమితులైన సంజయ్ సింగ్ సస్పెండ్ అయ్యారు. మహిళా రెజ్లర్ల కోసమే తాము పోరాడుతున్నామని రెజ్లర్ సాక్షి మాలిక్ అన్నారు. కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సస్పెన్షన్ పై ఆమె మాట్లాడారు. ఆ ఉత్తర్వులను వ్రాతపూర్వకంగా చూడలేదు. సంజయ్ సింగ్ మాత్రమే సస్పెండ్ అయ్యారా లేదా ప్యానెల్ మొత్తం సస్పెండ్ అయిందా అనేది తనకు తెలియదని తెలిపారు. తాను రిటైర్మెంట్ ప్రకటించినా రాబోయే రెజ్లర్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో గెలిచిన కొత్త ప్యానెల్ను సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. WFI కొత్త ప్యానెల్ సస్పెన్షన్ను స్వాగతిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ నిర్ణయం దేశ రెజ్లింగ్ భవిష్యత్తుకు బాటలు వేస్తుందని కవిత అభిప్రాయపడ్డారు. భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన ప్యానెల్ను కేంద్రం సస్పెండ్ చేసిన వేళ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. రెజ్లింగ్ వ్యవహారాల నుంచి తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్యానెల్ దీనిని చూసుకుంటుందని తెలిపారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలతో పాటు ఇతర అనేక బాధ్యతలు తనపై ఉన్నాయని చెప్పుకొచ్చారు. భారత్లోకి పెట్రోల్, డీజిల్ దిగుమతులను ఆపడమే తన జీవిత లక్ష్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాటి దిగుమతి తగ్గినప్పుడే ఉగ్రవాదం తగ్గుతుందని తెలిపారు. ఒక్క చుక్క పెట్రోల్, డీజిల్ కూడా దిగుమతి చేసుకోనప్పుడే దేశానికి మరో స్వేచ్ఛ లభించినట్లు భావిస్తానని అన్నారు. దేశంలో వీటి దిగుమతి బిల్లు 16 లక్షల కోట్ల రూపాయలుగా ఉందన్నారు. దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచడమే కొత్త విధానమన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం ఇంకా ఉందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఒక్కసారి ఆర్టికల్ 370 రద్దయితే ఉగ్రవాదం నశిస్తుందని అన్నవారంతా ఇప్పుడు మౌనంగా ఉన్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికీ ఉగ్రవాదుల వల్ల మన పోలీసులు, జవాన్లు మరణిస్తున్నారని అన్నారు. బారాముల్లాలో మాజీ పోలీసు అధికారి హత్యపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత శాండ్ ఆర్టిస్టుగా పేరున్న సుదర్శన్ పట్నాయక్ మరో గొప్ప రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆనియన్ అండ్ శాండ్ షాంటాను రూపొందించి వరల్డ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ ఇండియాలో తన పేరును నమోదు చేసుకున్నారు. అంతేకాదు గిఫ్ట్ ఏ ప్లాంట్ గ్రీన్ ది ఎర్త్ అంటూ ఓ పర్యావరణ హిత మెసేజ్ను కూడా అందించారు. ఉలిగడ్డలు, ఇసుకను ఉపయోగించి శాంటా సైకత శిల్పాన్ని రూపొందించారు. 100 ఫీట్ల పొడవు, 20 ఫీట్ల ఎత్తు, 40 ఫీట్ల వెడల్పు ఉన్న సైకత శిల్పాన్ని రూపొందించారు సుదర్శన్. క్రిస్మస్ వేడుకలకు శ్రీనగర్ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. శ్రీనగర్లోని చర్చిలు మిరుమిట్లు గొలిపే లైట్లు, క్రిస్మస్ ట్రీ, స్టార్లు, వివిధ ఆకర్షణీయమైన అలంకరణలతో చూడచక్కగా తీర్చిదిద్దారు. శ్రీనగర్ అంతా పండుగ వాతావరణంతో కనువిందు చేసింది. చర్చిల్లో మధురమైన పాటలు, సండే స్కూల్ చిన్నారుల నృత్యాలు అందరినీ ఆనందింపజేశాయి. ముఖ్యంగా శ్రీనగర్లోనే గుల్మార్గులో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా నిలిచాయి. కేరళలోనే ఎరుమేలి మెస్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శబరిమల వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేయడంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు రోడ్లపైన పడిగాపులు కాస్తున్నారు. 4 గంటలుగా రోడ్లపైన స్వాములు బైఠాయించారు. ఎంతకీ పోలీసులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల నుంచి తిరిగి వెళ్లే వాహనాలను నిలిపివేసి ధర్నాకు దిగారు. ఛత్తీస్గఢ్లోనే దంతేవాడలో పోలీస్ బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులు 3 మావోయిస్టులు చనిపోయారు. కాటే కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దబ్బకున్న గ్రామ సమీపంలోనే కొండపై కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్లు పాల్గొన్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. బీహార్లో ఓ తల్లి ప్రాణాలకు తెగించి తన బిడ్డను కాపాడుకుంది. బార్హు రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు తన 2 చిన్నారులతో సహా పట్టాలపై పడిపోయింది. ఇంతలో రైలు కదిలింది. అది గమనించిన ఆ తల్లి తన బిడ్డలను రక్షించుకోవాలనుకుంది. అంగుళం దూరంలో మృత్యువు ఉండగా తన పిల్లలను దగ్గరకు లాక్కొని వారిపై తాను పడుకుంది. ట్రైన్ వెళ్లే వరకు అలాగే ఉండి పిల్లలను రక్షించుకుంది. ద్వారకాలో శ్రీకృష్ణుడి కోసం వేల మంది మహిళలు నాట్యం చేశారు. 1, 2 కాదు, ఏకంగా 37,000 మంది మహిళలు ఒకే చోట సంప్రదాయ నృత్యాన్ని చేసి ఔరా అనిపించారు. శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ మహిళలు, యువతులు నృత్యాలు చేస్తూ పులకించిపోయారు. 37,000 మంది చేసిన నాట్యాన్ని డ్రోన్ల కెమెరాలతో చిత్రీకరించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కజిరంగ నేషనల్ పార్క్ ప్రైవేట్ ఏనుగు సఫారీ మూతపడింది. ఇకపై తాము సఫారీ చేయబోమని ప్రైవేట్ ఎలిఫెంట్ సఫారీస్ అసోసియేషన్ ప్రకటించింది. ఏనుగుల యజమానులకు కజిరంగ నేషనల్ పార్క్ అధికారులకు మధ్య వివాదం కారణంగా ఈ ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ JN.1 పై భయాలు నెలకొన్న వేళ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్క రోజులో 656 కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనాతో ఒకరు మరణించారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3742కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. ఇందులో దాదాపు 3000 కేసులు కేరళలోనే ఉన్నాయి. ఉత్తర ఈశాన్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కురుస్తుంది. జమ్మూ కాశ్మీర్లోనే కాకుండా పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలోనే పొగమంచు కురుస్తుంది. ఈ పొగమంచు కారణంగా పశ్చిమ బెంగాల్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పలు విమానాలను రీషెడ్యూల్ చేశారు. లో విజిబిలిటీ కారణంగా పలు విమానాలు కొంత ఆలస్యంగా వెళ్తాయని అధికారులు ప్రకటించారు. మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రెంచ్ అధికారులు అదుపులో ఉన్న 303 మంది భారతీయ ప్రయాణికులున్న విమానానికి ఆటంకులు తొలగాయి. 3 రోజుల నిర్బంధం తర్వాత ఈ విమానం ఇవాళ మళ్లీ బయలుదేరనుంది. అయితే ఈ విమాన ప్రయాణం ఎటువైపు అనేది తేలాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం నికరవాకు వెళ్తుందా, దుబాయ్కు చేరుతుందా, లేకపోతే డైరెక్ట్గా భారత్కు వస్తుందా అని అధికారులు తెలపలేదు. వచ్చే ఏడాది గల్లీ క్రికెటర్ల కోసం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ షురు కానుంది. ఇప్పటికే బాలీవుడ్ హీరో అమితాబ్ ముంబై జట్టును, హృతిక్ రోషన్ బెంగళూరు, అక్షయ్ కుమార్ శ్రీనగర్ జట్లను కొన్నారు. తాజాగా వీళ్ల నిరసన తెలుగు సినీ నటుడు రామ్ చరణ్ చేరాడు. ఈ స్టార్ హీరో హైదరాబాద్ టీంను కొన్నాడు. అటు సినిమాలు, ఇటు బిజినెస్లతో రామ్ చరణ్ ఫుల్ బిజీ అయిపోతున్నారు. యుక్త వయసులో సెలవులు తీసుకోకుండా పనిచేసేవాడినని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. అయితే తండ్రయ్యాకే జీవితం విలువ తెలిసిందని తెలిపారు. పని కంటే జీవితం విలువైందని అప్పుడే తెలిసిందని తెలిపారు. పిల్లల ఎదుగుదల చూడడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అయితే ఇజ్రాయెల్ సైన్యానికి యుద్ధ భూమిలో ప్రతిఘటన ఎదురవుతుంది. దక్షిణ మధ్య గాజాలో 14 మంది సైనికులు మృతి చెందినట్లు IDF ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఇది కఠినమైన ఉదయం. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. చైనా అధ్యక్షుడు కమ్యూనిస్టు పార్టీ అధినేత జిన్పింగ్ పార్టీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేతలు వ్యక్తిగత చిత్తశుద్ధిని కాపాడుకోవాలని, బంధువులను అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. CPC సెంట్రల్ కమిటీ యొక్క పొలిటికల్ బ్యూరో సభ్యులు మార్క్సిస్ట్ మేధావుల ప్రమాణాలను పాటించాలని, మొత్తం పార్టీ వ్యక్తిగత సమగ్రతకు, క్రమశిక్షణకు ఉదాహరణగా నిలుస్తారన్నారు. సౌత్ ఆఫ్రికా గడ్డపై ఈసారి సత్తా చాటుతామని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ధీమా వ్యక్తం చేశారు. 1992 నుంచి దక్షిణాఫ్రికాలో కొన్ని మ్యాచ్లు గెలిచాం, కొన్నిటిని డ్రాగా ముగించాం. కానీ సిరీస్ను మాత్రం గెలవలేకపోయామని ద్రావిడ్ తెలిపారు. 2-3 సందర్భాలలో ఆ అవకాశం వచ్చినా కుదరలేదని అన్నారు. ఇప్పుడు షార్ట్ సిరీస్ ఆడబోతున్నామని, 2 టెస్టుల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలోనే తిరిగి మైదానంలో అడుగు పెట్టనున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోనే నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న హార్దిక్ వేగంగా కోలుకుంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు, IPL సీజన్కు దూరం అవుతాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పలు రిపోర్టులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్ సమయానికి పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని వైద్యులు తెలిపారు. ప్రపంచ క్రికెట్ను BCCI శాసిస్తుందనే విషయం మరోసారి రుజువైంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉన్నా BCCI చెప్పిందే ఫైనల్ అయింది. ఈ ఏడాది ఆసియా కప్కు పాక్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ టీమిండియా పాక్కు వెళ్లలేదని తేల్చి చెప్పారు. ఇక ICC చేసిందేం లేక మన ఇండియా ఆడే మ్యాచ్లను లంకలో నిర్వహించింది. చివరికి ట్రోఫీని మనోళ్లే గెలిచారు. పాక్ సూపర్ లీగ్ను అమ్మడం, అంతర్జాతీయ మీడియా హక్కులు విక్రయం ద్వారా భారీగా ఆర్జన చేద్దామని భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చుక్కెదురైంది. PSL లీగ్ అమ్మకంతో పాటు మీడియా హక్కుల విక్రయాలపై నిషేధం విధిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి అతిపెద్ద డీల్స్ విషయంలో ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది.